వెల్కమ్ టు విజయ దుర్గా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న కర్రీ వచ్చేసి పూల్ మఖానా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పూల్ మఖానా 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి, జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, పసుపు, జీలకర్ర, కారం, ధనియాల పొడి, టమాటా ముక్కలు, సాల్ట్, పెరుగు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 నుంచి 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పూల్ మఖానా వేసుకోవాలి. ఈ పూల్ మఖానీ ముక్కలను గరిటెతో తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకున్నాక 1 కప్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అందులో బిర్యానీ ఆకులు వేసానండి 2. వాటిని ఒకసారి గరిటెతో తిప్పుకొని అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గాక అందులో పచ్చిమిర్చి చీరకలు కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మూత పెట్టి 2 నుంచి 5 నిమిషాలు మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కల్ని. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో టమాటా పేస్ట్ వేస్తున్నానండి. లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, ఇలాచి కలిపి టమాటా ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అండి, అది వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని అందులో కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అయినంత పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న పూల్ మఖానా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి.
తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టి తగ్గించాలండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పకపోతే అడుగట్టేస్తే కర్రీ అస్సలు బాగోదు అనమాట. మూత తీసి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కర్రీ దగ్గర పడిపోయిన తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పూల్ మఖానీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.